ఎగ్ బిర్యానీ చాలా సాఫ్ట్గా పలుకుగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. దీని కాంబినేషన్గా పెరుగు చట్నీ కానీ ఏదైనా మసాలా కర్రీ కానీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మరి మేము ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. చాలా బాగుంటుంది. మరి తయారీ విధానం చూపిస్తానండి మీకు కూడా. హాయ్ అండి, ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి వాటికి కావలసినవి ఉడికించిన కోడిగుడ్లు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, ఒక టమాటాను తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాజీరా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, బిర్యానీ దినుసులు, గరం మసాలా, ఒక కప్పు వరకు పెరుగు. బిర్యానీకి పుదీనా కొత్తిమీర ఎక్కువే పడుతుంది కాబట్టి నేను పుదీనా కొత్తిమీర ఒక కప్పు తీసుకున్నానండి. నూనె కూడా ఎక్కువే పడుతుంది కాబట్టి నేను 3 గంటల వరకు నూనెను తీసుకున్నాను. నేను ఇక్కడ బిర్యానీ బియ్యం తీసుకున్నానండి, బాస్మతి బియ్యము. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మామూలు రైస్ అని తీసుకోండి. వీటిని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలండి. బిర్యానీలోకి ఒక మసాలాలను ప్రిపేర్ చేద్దామండి. ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని అందులో ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారము, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ పోసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని పేస్ట్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. ఇందులో నూనెను పోసి నూనె వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేయాలండి ఈ నూనెలో. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్ని కోడిగుడ్లకు నేను వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకొని ఈ నూనెలో వేసుకోవాలి. ఈ మసాలా అంతా కోడిగుడ్లకు పట్టే విధంగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయ్యే టైంలోనే కొత్తిమీర కూడా జల్లుకుంటే కోడిగుడ్లకి మసాలా ఫ్లేవర్తో పాటు కొత్తిమీర ఫ్లేవర్ కూడా పడుతుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా కోడిగుడ్లను ఫ్రై చేసి పెట్టుకోవాలండి. తయారీ విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి. ఇందులో నూనెను వేసి ఆ నూనె వేడెక్కాక బిర్యానీ దినుసులు, సాజీరా వేసి మొత్తం ఒకసారి కలిపి వేగనివ్వాలండి ఈ నూనెలో. ఇవి వేగితేనే బాగుంటుందండి, బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే నూనె చల్లగా ఉన్నప్పుడు వేయకూడదు, నూనె కాగాలి. ఇలా మసాలా దినుసులు వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు వేగనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఎప్పుడైనా సరే కూరలో కానీ బిర్యానీ కానీ మరి దేంట్లోనైనా సరే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే మాత్రం ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. అప్పుడే దాని యొక్క రుచి అనేది తెలుస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి మసాలాని. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గే టైంలోనే పుదీనా కొత్తిమీర కూడా వేయాలి. మసాలా కర్రీలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మాడిపోకుండా ఉండడానికి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గే టైంలోనే కొద్దిగా వాటర్ కూడా పోస్తే ఇంకా మంచి చిక్కటి గ్రేవీలాగా వస్తుందండి. ఇలా వాటర్ పోసి మొత్తం కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి.
చూడండి చిక్కటి గ్రేవీలాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేయాలండి. ఇలా వేసిన తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర వేసి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా బియ్యానికి పడుతుందండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఈ గ్లాస్తో మీకు చూపిస్తున్నా కదండి, ఆ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోయాలండి. ఇప్పుడు నేను 3 గ్లాసుల వరకు వాటర్ని పోసాను. ఉప్పు నాకు సరిపోలేదండి, అందుకే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అన్నీ వేసాక ఉప్పు సరిపోతే రుచి అనేది ఉండదు. ఇలా వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసాం కదా, ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి చీలికలు నెయ్యి కూడా వేసి కుక్కర్ యొక్క మూత పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నెయ్యి వేసే వీడియో మిస్ అయిందండి, అది పెట్టలేదు, కానీ మీరు వెయ్యండి, చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీయాలండి. చూడండి ఎగ్ బిర్యానీ రెడీ అయింది, సాఫ్ట్గా వచ్చింది చూడండి. ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ.